హలో అండి, వెల్కమ్ టు ఉమెన్స్ పేజ్ 2. ఈరోజు పాపులర్ స్ట్రీట్ సైడ్ స్నాక్ మిరపకాయ బజ్జీలని చూపిస్తున్నాను. ఈ మిరపకాయ బజ్జీలు ఆల్ టైమ్ ఫేవరెట్. సాయంత్రం వేళ ఎక్కువగా వీటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి మనం కూడా ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసేద్దాం రండి. ముందుగా మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. చిక్కటి చింతపండు గుజ్జుని మనము ఒక బౌల్లోకి తీసుకొని ఇలా ఈ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా బజ్జీ మిరపకాయల్ని తీసుకొని మనము మధ్యలోకి కట్ చేసి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో ఉండే గింజల్ని కూడా తీసేసుకోవాలి. ఇలా మిగిలినవి కూడా మనం కట్ చేసుకుందాము. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టఫ్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఆ స్టఫ్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. స్పూన్తో కానీ వీలైతే చేత్తో కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్పూన్తో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా స్టఫింగ్ని మనం లోపల యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా, చాలా తొందరగా టేస్టీ మిరపకాయ బజ్జీలు మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా స్టఫింగ్ని యాడ్ చేసేసుకున్నాం కదా. వీటిని పక్కన వేసుకొని మనము శనగపిండి మిక్చర్ని యాడ్ చేద్దాం. ఒక కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వలన మిరపకాయ బజ్జీలు చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తూ దోసపిండి బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా మనం కలుపుకోవాలి. లమ్స్ లేకుండా మనం ఈ శనగపిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ టెక్స్చర్ వచ్చేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న మిరపకాయల్ని మనం ఇలా శనగపిండిలో డిప్ చేసుకొని శనగపిండిని బాగా ఈ మిరపకాయలకి పట్టించి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్ పైన పెట్టి మిరపకాయ బజ్జీల్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పైన మనం మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మిరపకాయ బజ్జీలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టిష్యూ పేపర్లోకి తీసుకుందాం.
బయట తెచ్చుకున్నట్టే మనం ఉన్నాయి కదా, మరి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆనియన్స్ లేదంటే కొత్తిమీర ఇలా ఏవైనా మనం యాడ్ చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చు. మరి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.